హాయ్ బ్రో. హాయ్. రైట్, కుబేరా మూవీ చూసారా? రైట్, ఆ డైరెక్షన్ ఎలా ఉంది శేఖర్ కమలా గారిది? డైరెక్షన్ వైజ్ నాకు తెలిసి ప్రీవియస్ సినిమాస్తో పోలిస్తే ఆయన కొంచెం ఈ మధ్య బాగా ఎక్కువగా స్క్రిప్ట్ రైటింగ్ మీద కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కానీ, ద సేమ్ టైం కంటెంట్ డెవలప్మెంట్ గురించి కానీ, స్టోరీ టెల్లింగ్ గురించి కానీ ఆయన చాలా బాగా ఫోకస్ పెట్టాడు అనిపించింది. అండ్ చాలా వరకు డైరెక్షన్ స్కిల్స్ అందరికీ ఉన్నట్టే కనిపిస్తుంది కానీ, బట్ పర్టికులర్గా శేఖర్ కమలాలో మాత్రం ఒక సపరేట్ ఫ్లేవర్, ఒక సపరేట్ ఎసెన్స్తో ఉంటాయి ఆయన ఫిలిమ్స్. చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా అంటే ఒక నార్మల్ స్టోరీయే కదా అనిపిస్తుంది, బట్ ఆ స్టోరీని ప్రొజెక్ట్ చేయడంలో చాలా కష్టపడతాడు ఆయన, అది మాత్రం నాకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం శేఖర్ కమలా కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్, ఒక సపరేట్ మార్క్ ఉంది. అంటే లైక్ పూరి, లైక్ త్రివిక్రమ్, కానీ అంత పెద్ద కమర్షియల్గా అవ్వలేకపోయిన సక్సెస్, బట్ ఈ మధ్య కమర్షియల్గా స్టార్ట్ చేసినట్టయితే కనిపిస్తుంది. కుబేరాతో మోస్ట్లీ ఆయన కమర్షియల్ డైరెక్టర్గా మినిమం ఒక 100 కోట్లు కలెక్ట్ చేస్తే మాత్రం ది బెస్ట్ ఆయనకైతే ఆయన కెరీర్లో ఇదే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫిదా కూడా వచ్చింది, కానీ ఫిదా ఈజ్ ఏ నార్మల్ స్టోరీ, నార్మల్ విలేజ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్. తర్వాత కొన్ని స్టోరీస్ వచ్చినప్పటికీ అవి అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ నాకు తెలిసి శేఖర్ కమలా అంటే ఒక బ్రాండ్ టైప్ ఆఫ్. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మాత్రం ఒక మంచి కథ, ఒక డెప్త్ ఇది ఉన్నది ఎంచుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇద్దరు స్టార్స్ని పెట్టి, పెద్ద స్టార్స్ వాళ్ళు, తెలుగులో నాగార్జున గారు, తమిళ్లో ధనుష్, రష్మిక మందన నేషనల్ క్రష్, ఇలాంటి ఒక ముగ్గురిని పెట్టి వాళ్ళ చేత ఇలా అంటే ఒక వెట్రిమారన్ టైప్లో అలా తీసుకెళ్ళడం, చాలా డౌన్కి తీసుకెళ్ళి వాళ్ళని ఒక భిక్షగాడిలాగా తీసుకెళ్ళడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నాగార్జున గారు కూడా ఆయన క్యారెక్టర్కి వర్త్ అనిపించింది. ఓవరాల్గా స్టోరీకి సంబంధించి అయితే ఆయన మంచిగా డైరెక్ట్ చేశాడు.